ఈరోజు మన లేఖన భాగం 19వ అధ్యాయం. మొదటి భాగంలో 19వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం, రెండవ భాగంలో 20వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఈ 19వ అధ్యాయాన్ని మనం చదివే కంటే ముందుగా దీని నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలియాలి. మనం 13వ అధ్యాయం నుంచి ఇశ్రాయేలు శత్రు రాజ్యాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈసారి 19వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి నేను సహాయం చేస్తాను అని ముందుకు వస్తున్నటువంటి ఐగుప్తుని గురించి మాట్లాడుకోబోతున్నాం. 13, 14 బబులోను గూర్చి, 14, 24 నుంచి అష్షూరును గూర్చి, 26 నుంచి ఫిలిస్తీను గూర్చి, 15వ అధ్యాయము ఎవరిని గూర్చి, ఏమో మోయాబును గూర్చి, 16వ అధ్యాయం కూడా మోయాబును గూర్చి, 17వ అధ్యాయము వెరీ గుడ్ దమస్కును గూర్చి, ఎఫ్రాయిమును గూర్చి, 18వ అధ్యాయము కూషును గూర్చి లేదా ఇథియోపియాను గూర్చి చెప్పబడింది. కూష్ ఎక్కడుంది? ఇంతకీ ఐగుప్తుకి దక్షిణాన ఉన్నటువంటి దేశం. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనిచున్న రెక్కల గల దేశమా అని రాయబడిందా? ఆ కూషుకు పైన ఉన్నటువంటిది ఐగుప్తు. ఈ ఐగుప్తీయులు యూదుల కంటే పెద్ద రాజ్యం, గొప్ప రాజ్యం. ఒకప్పటి రెండవ నాగరికత ఐగుప్తు నాగరికత. మొదటి నాగరికత మెసపటోమియన్ సివిలైజేషన్, సెకండ్ది ఈజిప్టియన్ సివిలైజేషన్. రెండవ అతిపెద్ద నాగరికత అయినటువంటి ఆ దేశంలో సైన్యం అనేది ఆనాటి ప్రపంచానికి చాలా భయానకమైనటువంటి సైన్యం. అందుకే మనం నిర్గమకాండంలో 600 శ్రేష్టమైన ఇనుప రథాలు అని వ్రాయబడింది ఫరో సైన్యాన్ని గురించి. కాబట్టి అష్షూరుకి భయపడినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఎవరికి మొర్ర పెట్టుకుంటున్నారంటే ఐగుప్తుకి మొర్ర పెట్టుకున్నారు. ఐగుప్తుకి కబురు పంపి, దయచేసి నీవు వచ్చి మాకు సహాయం చేయి అని కబురు పెట్టుకున్నారు. మనం ఏం చూస్తామంటే ఈ సన్హెరీబు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి లేదా యూదా దేశం మీదకి హిజ్కియా ప్రార్థన చేశాడు అనేది చదువుతాం. అందరం ఇదే చదువుకుంటాం. అయితే హిజ్కియా ప్రార్థన చేసే కంటే ముందు ఇంకొక పని చేశాడు. అదేంటంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. ఓ హిజ్కియా, నీవు నమ్ముకొనుచున్న ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించా? 20వ వచనం. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ఎవరి సపోర్ట్ చూసుకొని నాకు వ్యతిరేకంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఎవరో సపోర్ట్ చూసుకోవాలి కదా. అప్పుడప్పుడు మనం తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడినప్పుడు, లేకపోతే భర్తను ఎదిరించి మాట్లాడినప్పుడు, భార్యను ఎదిరించి మాట్లాడినప్పుడు ఒక డైలాగ్ వస్తుంది. ఏమని? ఎవరో నేర్పిస్తున్నాను నీకు, ఎవరో సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నావు అంటారా? ఇంతకుముందు ఇలా లేవు, కానీ ఈ మధ్య ఏదో సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నావు, ఎవరో నేర్పిస్తున్నాను నీకు, చెప్పుడు మాటలు చెప్పారు అంటారా? సేమ్ అదే అంటున్నాడు రబ్షాకే. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నీ ధైర్యం ఏంటి ఇంతకు అసలు అని ఇప్పుడు రివ్యూ చేస్తున్నాడు. 21వ వచనం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. తెలిసి వచ్చింది. గూఢాచారులు ఉంటారు ప్రతి రాజ్యానికి. ఈ అష్షూరు దేశానికి గూఢాచారులు చెప్పారు,
ఎందుకు హిజ్కియా ఎంత ధైర్యం వహిస్తున్నాడంటే, హిజ్కియా ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎవరితో? ఐగుప్తుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబట్టి ఏదైనా యుద్ధం జరిగితే వాళ్ళు వస్తారు సహాయానికని, ఐగుప్తులు సహాయానికి వస్తారని ధైర్యంగా ఉన్నాడు అని చెప్పగానే రబ్షాకే దాన్ని మెన్షన్ చేస్తూ అంటున్నాడు, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నువ్వు నమ్ముకొనుచున్నావు. ఎందుకు రెల్లు అన్నాడు? రెల్లు అంటే తెలుసా మీకు? రెల్లు ఏంటి? రెల్లు అంటే ఏంటో, ఈ నదుల వెంబడి పెరిగేటువంటి పెద్ద రెల్లు చెట్లు ఉంటాయి, కేసరెల్లు అంటారు కదా, చెరుకులాగా పెరుగుతుంటాయి చూసారా? ఈ జమ్ము వేరు, ఈ నాచు వేరు. రెల్లు అంటే ఈ వెదురు చెట్లు లాగా ఉంటాయి, బ్యాంబూ లాగా ఉంటాయి, ఇంత ఉంటాయి. దాన్ని చీల్చుకొని ఏమైనా అల్లుకోవడం ఈ పనులు చేస్తుంటారు. ఇంతలా ఉందని దాన్ని ఆనుకుంటే పుట్టుకొని ఇరిగి లోపల దూసుకొని పోతుంది. పైకి లావుగా ఉంటుంది, అది దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఇలా ఆనుకుంటామో లోపలంతా గాలి. ఎప్పుడైనా సరే నది పక్కన పెరిగేటువంటి, నీళ్ళలో పెరిగేటువంటి చెట్లు బలంగా కనపడతాయి, లోపలంతా లొట్ట అంటాం కదా మనం, పైన పటారం లోన లొటారం అంటారు, అలా ఉంటుంది. కాబట్టి ఆ లోపలంతా గాలి ఉంటుంది. నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నమ్ముకుంటున్నావు. నువ్వు నమ్ముకున్నది ఎవరంటే, ఎందుకంటే నైల్ నది పక్కన ఉంది, అది ఐగుప్తు అంటే నైల్ నది కదా. కాబట్టి ఈ ఐగుప్తుని రెల్లుతో పోలుస్తున్నాడు. నైల్ నదిని పక్క ఉన్నటువంటి ఐగుప్తు అనేది రెల్లు లాంటిది, చూడడానికి చాలా బలంగా ఉంటుంది. దాని మీద ఆనుకుంటున్నావు, దానిని ఊతం తీసుకోవాలనుకుంటున్నావు, అది విరిగిపోయి దూసుకొని పోతుంది, నిన్ను మోయేది, నీకే ప్రమాదంగా మారుతుంది అని అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్ముకుంటాం మనం, వీళ్ళైతే మనల్ని ఈ కష్టం నుంచి బయట వేస్తారని, వాళ్ళే నెత్తి మీద ఎత్తి కూర్చుంటారు. చూడండి 21వ వచనం, నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. నీకే కాదు, ఎవరు నమ్ముకున్నా సరే వాళ్ళ పరిస్థితి అంతా ఇలాగే తయారవుతుంది, రెల్లు అని చెప్పాడు. అంటే ఫస్ట్ కష్టం రాగానే హిజ్కియా ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు, ఐగుప్తు వైపు? ఐగుప్తు వైపు. ఫస్ట్ మానవ సహాయం కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత దిక్కు లేని వాళ్ళకి దేవుడి దిక్కు అనే సామెత అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు దేవుడి వైపు చూస్తాం. హిజ్కియానే కాదు, మనం కూడా అంతే, నేను కూడా అంతే, అందరం అంతే. ఫస్ట్ కష్టం రాగానే చూసేది ఎవరి వైపు? ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేసి చూస్తాం, ఎంత ఉంది ఇంతకీ, ఓకే ఎదుర్కోగలమా లేదా. అప్పుడు బ్యాలెన్స్ తక్కువ ఉంటే అప్పుడు ప్రభువా దీనత్వం వస్తుంది కదా. 22వ వచనం చూడండి, 21లో ఏమన్నాడు? ఐగుప్తు నమ్ముకుంటున్నావు కదా. 22లో ఏమంటున్నాడు? మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలని యోధా వారికి, యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలమును బలిపీఠమును పడగొట్టినో ఆయనే కదా యెహోవా. కాదు, ఐగుప్తును కాదు, యెహోవాని అంటారేమో అని రెండవసారి యెహోవాని గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే మొదట హిజ్కియా ఐగుప్తును ఆశ్రయించాడు, తరువాత దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంత పనికి వచ్చింది ఎవరు? ఐగుప్తా, యెహోవానా? 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి, ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నాడు సహాయాన్ని. యెహోవా వాక్కు ఇదే, మొదటి వచనం నుంచి, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. సంధి చేసుకోవడం అంటే ట్రీటీ అంటారు, ఒప్పందం. ఎవరితో ఒప్పందం చేస్తున్నారో చూద్దాం. వారు నా నోటి మాట విచారణ చేయక, అంటే దేవుడికి ప్రార్థన చేయలే, దేవుడి సహాయం కోసం ఎదురు చూడలే, నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట్టుకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. నాకు ప్రార్థన చేయలే, నాకు ప్రార్థన చేసిన సమాధానం కోసం ఎదురు చూడలే, అసలు నాకు సంబంధమే లేదు. ఎలాంటి సంధి చేస్తున్నారు, ఒప్పందం చేస్తున్నారు? ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట్టుకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫరో గారు మా సహాయం చేయమంటే చేస్తాడా? చేయడు. 3వ వచనం, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును,
ఐగుప్తు నీడను శరణు చొచ్చటం వల్ల సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, సోయను అనేది ఐగుప్తు రాజధాని అప్పట్లో, అంటే క్యాపిటల్ సిటీకి వెళ్ళారు ఎవరు? యాకోబు అధిపతులు, యోధా పెద్దలు. అక్కడ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తారు కదా, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తారు కదా, అలా సోయనుకు వెళ్ళారంట, అక్కడ కనబడుతున్నారంట. వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరు రాక ఏ సహాయముకైనను ఏ ప్రయోజనముకైనను పనికి రాక సిగ్గును నిందయు కలుగు చేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. దక్షిణ దేశం అంటే ఐగుప్తు దేశం. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగాలను గూర్చి, క్రూర మృగాలంటే ఐగుప్తీయులు, ఐగుప్తీయులను క్రూర మృగాలు అంటున్నాడు, మృగాలు అంటూ మాట్లాడుతున్నారు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగాలను గురించిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులను ఉన్న మిక్కిలి శ్రమగల బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఏం మాట్లాడుతున్నాడు? గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని. ఎంత డబ్బు తీసుకుని వెళ్ళారు? 1-2 రూపాయలు కాదు తీసుకుని వెళ్తున్నది. గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని మూటలు మూటలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు, వెంటనే బంగారాన్ని. మరి ఊరికే వస్తుందా సైన్యం? ఊరికే వస్తుంది సైన్యం? రాదు. గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఎంతగా డబ్బు తీసుకుని వెళ్ళి సహాయం చేసే వాళ్ళకి ఇస్తున్నారా, సహాయం చేయలేని వాళ్ళకి ఇస్తున్నారా? సహాయం చేయలేని వాళ్ళకి. పాపం ఐగుప్తు కూడా సహాయం చేద్దామనే డబ్బు తీసుకుందిగా, సహాయం చేయాలనే ఐగుప్తుకే. కానీ విరోధి ఎవడు? యెహోవా. విరోధి ఎవడు? యెహోవా. ఇప్పుడు ఆయనే విరోధంగా ఉన్నప్పుడు ఎవడొచ్చి మనల్ని కాపాడతాడు? ఎవడు కాపాడలేడు. ఆయన నాశనాన్ని నిర్ణయించాడు అంటే తప్పించే నాదుడు లేడు. ఆయన మన పక్షాన ఉంటే ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నా సరే తప్పించుకోవచ్చు. ఆయన వ్యతిరేకంగా ఉన్నా అనుకో, ప్రపంచం అంతా ఎదురొచ్చినా మన వైపు ఉన్నా సరే ఏమీ జరగదు. తమకు సహాయం చేయలేని జనమునొద్దకి గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యమును ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు, ప్రభువా వాళ్ళు ఏమని రాసావో చూసావా, ఏమని మాట్లాడుతున్నావో చూసావా, ఎగతాళి చేస్తున్నారు ప్రభువా అంటే అప్పుడు దేవుడు స్పందించి, సరే కానీ నీకోసం కాదు, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం కాపాడుతారు. ప్రభువా నా పేరు ఒక్కసారి చెప్పరాదు? చెప్పను హిజ్కియా, చెప్పను. ఎందుకని? నన్ను అడగకుండా సంధి చేసుకున్నావు, నన్ను అడగకుండా డబ్బు పంపించావు. అసలు యాకోబు అధిపతులకి యెరూషలేము దేవాలయంలో పని, కానీ యాకోబు అధిపతులు సోయనులు ఎందుకు కనపడుతున్నారు? సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద హోటల్లో డీలింగ్స్ జరుగుతున్నాయి. యాకోబు అధిపతులకి సోయనులో ఆ క్యాపిటల్ సిటీలో ఏం పని అని అడుగుతున్నాడు. ఏం పని అంటే నీకు తెలియదా ప్రభువా? ఏం తెలియదు చెప్పు. అంతో ఇంత ఇవ్వకపోతే వాళ్ళు వస్తారా? అయినా వాళ్ళు ఎందుకు రావాలి? నేను కదా సైన్యములకు అధిపతి యెహోవా అని, నేను యుద్ధం యెహోవాది అని చెప్పినటువంటి దావీదు కడుపును పుట్టిన మీరు అక్కడ కనపడడానికి సిగ్గులేదా అని అంటున్నాడు దేవుడు 30వ అధ్యాయంలో. ఇంతవరకు నేనేం చెప్పాను? యెషయా గ్రంథం 19వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను. అది అర్థమైతే ఇప్పుడు 19వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఐగుప్తును గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు ఐగుప్తును గురించి? ఐగుప్తు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది అనమాట. ఈ ఐగుప్తుకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే, మంచి పేరు పెట్టాడు చూడండి. 30వ అధ్యాయము 7వ వచనం, ఐగుప్తు వలన సహాయము పనికి మారినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమియో చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఏం పేరు పెట్టాడు? గప్పాలమారి. గప్పాలమారి అంటే తెలుసా? డబ్బా రాయుడు అంటారే, డబ్బా కొడుతుంటారు కొంతమంది. నేను అది, నేను ఇది, అది అంటుంటారు. ఏమీ ఉండదు లోపలికి వెళ్తే. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని వస్తాయా? సామెత ఉంది ఏంటి? ఇంటి పేరు
సుగంధాల వారు. ఇంటి లోపలికి వెళ్తే గబ్బిలాల వాసన. ఇంటి పేరేంటి? సుగంధాల వారు. ఇంటి లోపలికి వస్తే గబ్బిలాల వాసన. ఉంటారు అలాంటి వాళ్ళు. పేరు మాత్రం గొప్పగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకునే విషయాలు గొప్పగా ఉంటాయి. లోపలికి వెళ్తే అంత సినిమా ఏమి ఉండదు. అందుకంటున్నాడు, ఓ ఐగుప్తు, నేను నీకేమని పేరు పెడుతున్నా అంటే గప్పాలమారి. గొప్పలు చెప్పడం తప్ప నేను అది చేస్తా ఇది చేస్తా నువ్వు చేసింది ఏమీ లేదు. గప్పాలమారది. ఏం జరగదు నీ వల్ల, నువ్వు చెప్పే గొప్పలేమి నెరవేరవు అని పేరు పెట్టాడు. ఆ గప్పాలమారిని గూర్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు 19వ అధ్యాయంలో. చూద్దాం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. ఎవరు గూర్చిన దేవోక్తి అంట? ఐగుప్తును గూర్చిన దేవోక్తి. మొదటి వచనం నుంచి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. నేను పోయిన వారం చెప్పాను ఏమని. ఒక పెద్ద బైబిల్ టీచర్, ఒక ఆయన బైబిల్ టీచర్, ఆయన బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన వచ్చాడు ఓసారి రాజంపేటకి. పెద్ద బ్యాన్ వేశారు ఆ సర్కిల్లో. ఏమని, పలానా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈయన, మామూలుడు కాదు ఈయన, రండి మీటింగ్ అని రాస్తే వెళ్ళాను. ఇంత పెద్ద బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ కదా, ఏం చెప్తాడు చూద్దాన్ని వెళ్తే అక్కడికి. ఇప్పుడు నేను ప్రారంభంలో, నేను బాప్తిసం తీసుకున్న కొత్తలో, అప్పుడు తిరుగుతున్నా, అన్ని చర్చిలు తిరుగుతున్నా ఏంటి విషయం అని. అక్కడ వెళ్తే ఆయన ఒక మర్మం చెప్పాడు. మన దేవుడైన యెహోవాకు ఒక వాహనం ఉంది, ఎవరికైనా తెలుసా మీకు అన్నాడు. తెలీదా? బైబిల్ చదవరు మీరు అని గద్దించి, అప్పుడు యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇక్కడ యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఏంటంటే ఆయన రథం వేగం కలిగిన మేఘం అంట. అది వాహనమా లేకపోతే యుద్ధ వాతావరణమా? యుద్ధ వాతావరణాన్ని గురించి పోలుస్తున్నాడా లేకపోతే వాహనం అని చెప్తున్నాడా దాన్ని? ఆయన దేవుడికి వాహనం ఎందుకు? ఇది బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ల తెలివితేటలు. ఇక కూర్చున్న వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి? ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును, ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. దేవుడు పంపించబోయేటువంటి యుద్ధ వాతావరణానికి ఐగుప్తీయుల విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడతాయి. ఐగుప్తుల విగ్రహాలు ఉన్నాయి కదా. ఫస్ట్ దేవుడు పంపించే ఆ యుద్ధ వాతావరణానికి భయపడేది ఎవరంట? ఐగుప్తు దేవుళ్ళ. ఐగుప్తు విగ్రహాలు కలవరపడుతున్నాయంటే దేవుళ్ళే కలవరపడుతున్నారంటే ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? అది అంటున్నాడు. అలాంటి యుద్ధ వాతావరణం రాబోతుంది ఐగుప్తు మీదకి. కానీ మీరేం చేస్తున్నారు? ఆ ఐగుప్తు దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నాడు. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నదే, నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపేదను, సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణంతో పట్టణం యుద్ధము చేయను, రాజ్యంతో రాజ్యం యుద్ధము చేయను. సివిల్ వార్ అంటారు దీన్ని. అంతర్గత యుద్ధం, సివిల్ వార్. సివిల్ వార్ చాలా డేంజర్. ఒక దేశంలో సివిల్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు బయట దేశం కనుక దాడి చేస్తే సులభంగా ఓడిపోతుంది దేశం. అందుకనే దేశం లోపల అల్లర్లు జరుగుతూ ఉన్నప్పుడు దానిని బయటికి పోనివ్వకుండా కాపాడతారు. ఈ మీడియాకి అన్నీ చెప్పరు. ఎందుకంటే అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయని తెలిస్తే, రాజ్యం బలహీనంగా ఉందని తెలిస్తే బయట వాళ్ళు సులభంగా క్యాప్చర్ చేసుకుంటారు రాజ్యాన్ని. ఎందుకంటే అందరూ ఒకటిగా ఉండరు, విడిపోయి ఉంటారు రకరకాల విషయాలతో. ఆ సివిల్ వార్ అన్నది బలహీనపరుస్తుంది రాజ్యాన్ని, ముక్కలుగా విడగొడుతుంది. తనకు తానే విరోధమైన వేరైన రాజ్యం నిలవదు అంటాడు యేసు ప్రభు. తనకు తానే విరోధంగా లేస్తే నిలవదు ఆ రాజ్యం. కాబట్టి ఏమన్నా 2వ వచనంలో, నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణంతో పట్టణం యుద్ధం చేయను, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేయను. సివిల్ వార్. మీకే ఐగుప్తులకే గొడవ పడుతుంది. 3వ వచనం, ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పెదను. కావున వారు విగ్రహముల యొద్దకు
కావున వారు విగ్రహముల యొద్దకును గొనుగు వారి యొద్దకును కర్ణపిశాచి గల వారి యొద్దకును సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. ఏమంటున్నాడు ఇక్కడ? ఐగుప్తీయుల శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పెదను. యుద్ధం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా గెలవాలి, ఇలాంటి ఆలోచన శక్తిని మాన్పివేస్తాను. మనం మెదడు పనిచేయడం కూడా దేవుని దయే. సరైన ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగును అని వ్రాయబడి ఉంటుంది. సరైన ప్రత్యుత్తరం ఇవ్వడం అన్నది యెహోవా వలన కలుగుతుంది. మన తెలివితేటలు కదా ఇది. ఈ తలం చేసింది ఎవరు? మన తలం చేసింది దేవుడు. ఈ తల పని చేసేటట్టు చేసేది ఆయనే. దాన్ని ఈ ట్రాన్స్మిటర్స్ ఉంటాయే వాటిని ట్విస్ట్ చేసేది కూడా ఆయనే. ఎందుకని రోడ్ల మీద తిరుగుతుంటారు పిచ్చి బట్టి? అన్నిటికీ కారణం ఆయనే. ఎందుకు నెబుకద్నెజరుకు పిచ్చి పట్టింది? ఓవర్ థింకింగా? కాదు. ఆయన దేవుని గురించి తెలుసుకునేంత వరకు అలా తిరిగాడు 7 కాలాల పాటు కదా. వారి ఆలోచన శక్తిని నేను మాన్పెదను, కావున వారు విగ్రహముల యొద్దకును గొనుగు వారి యొద్దకును. వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు? విగ్రహాల దగ్గరికి, గొనిగే వారి దగ్గరికి. గొనగడం అంటే మంత్రజ్ఞుల దగ్గరికి, గొనిగే వారి దగ్గరికి, కర్ణపిశాచి గల వారి యొద్దకును సోదిగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. మనకు అర్థం కాని విషయాన్ని ఎక్కడికి వెళ్తాం? ఏ దేవుడి దగ్గరకో, లేకపోతే మంత్రజ్ఞుడి దగ్గరకో, సోది చెప్పేవాడి దగ్గరకో, కర్ణపిశాచి దగ్గర, అక్కడికి ఏదో వెళ్తాం. రోడ్డు పక్కన కూర్చుంటాడు ఒక చిలకన పెట్టుకొని, 4 కార్డులు పెట్టుకొని, చాలా సీరియస్గా అక్కడికి వెళ్ళి బండి ఆపి ఆయన దగ్గర కూర్చుంటా పద్మాసనం వేసుకొని. ఎందుకని? సమస్యలు అలాంటివి, ఇంట్లో సమస్యలు అలాంటివి, బయట సమస్యలు అలాంటి. ఏం చేస్తున్నా సమాధానం రావట్లే, వెళ్ళి ఆ చిలకైనా చెప్తాను కూర్చుంటే ఆ కార్డు తీసి చెప్తాడు. ఆడికి 150 రూపాయలు ఇచ్చి ఏదో సమాధానం వచ్చినట్టుగా వస్తాం. ఎందుకంటే మన శక్తికి మించిపోయింది. వెళ్ళమని చెప్తున్నాను ఇంతకీ. ఇంతలా తలకాయ ఉన్న మనకే అర్థం కాకపోతే చిలక్కి ఏమర్థం అవుతుంది? పాపం దానికి చదువు కూడా రాదు. ఆ కార్డు తీయడం తప్ప అది చదవను కూడా చదవలేదు. అది ఈ ఐగుప్తు జ్ఞానులు, వారి జ్ఞానం ఆగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు అంటే విగ్రహాల దగ్గరికి, గొనిగే వారి దగ్గరికి, సోదిగాంట దగ్గరికి, కర్ణపిశాచి కలిగిన వారి దగ్గరికి వెళ్తున్నారు. ఇక వేరే దారి లేదు, వేరే దారి లేదు. 4వ వచనం, నేను ఐగుప్తీయులను క్రూరమైన అధిపతికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల్ని అష్షూరు రాజుకి అప్పగిస్తాను. ఎలాంటి అష్షూరు రాజు? క్రూరమైన అధిపతి, బలాత్కారుడైన రాజు. క్రూరులు అష్షూరీయులు. ఐగుప్తీయుల కంటే వాళ్ళకి అప్పగిస్తా అని చెప్తున్నాడు. వాళ్ళ బతుకే ఇలా తెల్లారుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని అడుగుతున్నారు మీరు అంటున్నాడు యూదులతో. ఎందుకు ఐగుప్తు మీద దేవుడు తన వాక్కును బయలువెల్ల చేస్తున్నాడు అంటే వాళ్ళ భవిష్యత్తే ఇలా ఉండబోతుంది, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశ్రయం అడుగుతున్నారు. మా నాన్న చెప్తుండే చిన్నప్పుడు, అడుక్కునేవాడి ఇంటికి బుడుక్కునేవాడు వచ్చాడంట. చుట్ట ఎవరు వచ్చారంటే అడుక్కునేవాడి ఇంటికి బుడుక్కునేవాడు వచ్చాడంట. వాడే ఉదయం నుంచి సాయంకాలం దాకా అడుక్కుంటే కానీ బ్రతకలేడు. వీడికి ఒక చుట్టం వచ్చాడు ఒకరోజు ఇంటికి. వాడేవాడు బుడుక్కునేవాడు. అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునేవాడు, బుడుక్కునేవాడు అంటారు. ఏమో నాకు తెలియదు ఇంతకీ. ఐగుప్తు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఈ ఐగుప్తు దగ్గరికి వెళ్తున్నాడు హిజ్కియా, నాకు సహాయం చేయని. పోనీ ఐగుప్తు చెప్పాలి కదా, ఒరే సమయం నా పరిస్థితి బాగోలేదని చెప్పాలి కదా. చెప్పట్లే. ఊరకో, నన్ను చూసి ధైర్యం తెచ్చుకో, నేనున్నా, నీకేం కాదు, నీ మీద ఈగ వాలదు, అంతే కదా. వీళ్ళకే లేదు, ఐగుప్తులకే రక్షణ లేదు. మరలా ఇప్పుడు యూదులకి రక్షణ ఇస్తారట, ఫిలిస్తీన్లకి ఇస్తారట. తర్వాత 20వ అధ్యాయంలో చూస్తాం మనం. అందుకే గప్పాలమారి అంటే నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటారు. ఎందుకు? తీరా అక్కడికి వెళ్తే ఏం తెలియదు. 5వ వచనం, సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలాగును. రే ఏం మంత్రాలు చదువుతున్నావా? 2వ వచనంలో సివిల్ వార్, అంతర్గత యుద్ధం. 3వ వచనంలో నాలెడ్జ్ లేదా విజ్డమ్ వ్యానిష్ అయిపోయింది, కనబడకుండా పోయింది. కాబట్టి ఈ క్షుద్ర పూజల వైపు, చీకటి శక్తుల వైపు, విగ్రహాల దగ్గరికి వెళ్ళి విచారించే స్థితి వచ్చింది జ్ఞానులు.
4వ వచనంలో మిమ్మల్ని అష్షూరు రాజుకు అప్పగిస్తాను, మీ రాజు ఇంకొక రాజు చేతికి అప్పగించబడతా అని చెప్పాడు. ఇప్పుడు 5వ వచనంలో వీళ్ళ జీవనాధారమైన వీళ్ళ వ్యాపార ఆధారమైనటువంటి ఆ వనరులను తీసివేస్తున్నాడు. ఐగుప్తుకి అది బ్రతకడానికి కావాల్సినటువంటి వనరు ఏంటంటే సముద్రము, ఇటువైపు నది. ఓకే, కాకినాడ ఉంది. కాకినాడ ఎందుకు అంత డెవలప్ అయింది? బాగా పంటలు పండుతాయి అనా? కాదు, దాన్ని ఆనుకొని ఏముంది? మీకు తెలుసా తెలీదా? కాకినాడ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? సముద్రం, ఓడరేవు. కాకినాడ అంటే ఓడరేవు. అలా డెవలప్ అయింది. ఇప్పుడు ఓడరేవు నాశనం అయింది అనుకో, కాకినాడ ఇక దేనికి పనికిరాదు. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో మీరు చూస్తే సముద్రాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతుంటారు వాళ్ళంతా. ఈ ఫిషింగ్ హార్బర్లు ఉంటాయి సముద్రం పక్కన, దాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతుంటారు. ఆ సముద్రానికి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు జీవనోపాధి పోయినట్టే. ఇక్కడ మనం వ్యవసాయం ఎలా చేస్తామో వాళ్ళు ప్రతిరోజు వేట, చేపల వేట అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ 5వ వచనంలో ఐగుప్తుకి జీవనోపాధి ఆధారమైనటువంటి సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలాగును. పైన ఉత్తరాన సముద్రం ఉంది. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఉంది కదా, సముద్రం ఎండిపోతుంది. దక్షిణాన ఏముంటుంది? నైల్ నది ఉంటుంది. నదియును ఎండి పొడినేల అయిపోతుంది. ఇంక బ్రతుకు తెరువు. ఆ నైల్ నదిలో వచ్చేటువంటి చేపలు కానీ, నైల్ నదిలో ఆ పక్కన పెరిగేటువంటి ఆ పపైరస్ అనేటువంటి చెట్లు కానీ, ఆ జమ్ము కానీ, వీటన్నిటితో ఆ వస్త్రాలు వేసుకోవడం, వస్తువులు తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత ఈ చేపలు ఎక్స్పోర్ట్ చేయడం, ఈ నైల్ నదితో వ్యవసాయం చేయడం, అలా నైల్ నది మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటిది ఐగుప్తు దేశం. ఉత్తరాన ఎర్ర సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతున్నది ఐగుప్తు దేశం. ఈ రెండు ఎండిపోయాయనుకో పరిస్థితి ఏంటి మీకు అర్థమయ్యేది చెప్తాను. ఈ గోదావరి నది ఉంది కదా, ఆ గోదావరి డెల్టా ప్రాంతాన్ని మీరు చూస్తే ఎప్పుడు పచ్చగా ఉంటాయి ఆ పొలాలన్నీ. అందుకని మీరు చూడండి గోదావరి ప్రాంతాలని షూటింగ్లో చూపెడుతున్నప్పుడు పచ్చగా ఉంటాయి గోదావరి. ఎందుకని? సంవత్సరం పొడవునా పారుతుంటుంది గోదావరి నది, చాలా పెద్ద నది. సంవత్సరం పొడవునా వెళ్తుంటుంది. సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. మనకెన్ని పండుతాయి? సంవత్సరానికి ఒక్కటి. ఆ ఒక్కటి కూడా రేపు కోద్దామంటే ఈరోజే మునిగిపోతుంటుంది, లేదా ఎండిపోతుంటుంది, రాలిపోతుంటుంది. ఆఫర్ కింద ఒక్కటి పడుతుంది మనకి వర్షం పడినప్పుడు. ఇక 2 కార్లు బీడు భూమే ఉండాలి. కానీ అటువైపు అలా కాదు. ఇప్పుడు ఆ గోదావరి నది ఎండిపోయిందనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? రాయలసీమే రత్నాలసీమ అవుతుంది. గోదావరి నది ఎండిపోతే రాయలసీమ అవుతుంది. అది కూడా గోదావరి నది ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి భీమ వస్తున్నాయి కదా. కృష్ణానది ఎండిపోయిందనుకో, ఈ ప్రాంతాలన్నీ రత్నాలసీమలు అయిపోతాయి. అది పరిస్థితి. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలాగును. వీళ్ళ వ్యాపారానికి సంబంధించి, భోజనానికి సంబంధించి వీళ్ళకు చెప్పుకోదగినటువంటి వనరుల్ని తీసివేస్తాను అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి ఇప్పుడు కరువు వస్తుంది అనమాట. చూద్దాం 6వ వచనం. ఏటి పాయలను కంపు కొట్టును, ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును. రెల్లు తుంగలు. రెల్లుతో వస్తువులు చేస్తారు, తుంగుతో వస్తువులు చేస్తారు. ఎవరు? ఐగుప్తీయులు. తుంగుతో చేస్తారా? చూసారు ఎప్పుడైనా మీరు? తుంగుతోనూ రెల్లుతోనూ వస్తువులు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆనాటి ప్రపంచానికి. ఈ నీళ్ళు లేకపోతే రెల్లు ఎండిపోతుంది, తొంగి ఎండిపోతుంది. తర్వాత ఆ ఏటి పాయలు కంపు కొడతాయి, ఐగుప్తు కాలువలు ఇంకిపోతాయి. 7వ వచనం చూడండి. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. వాడిని ఆ గేట్ దగ్గర తీసుకుని వెళ్ళండి. ఈ దగ్గర లేకుండా గేట్ అవతలు తీసుకుని వెళ్ళండి. బయట ఉన్నా సరే ఇంత అరుస్తున్నాడు చూడండి. నైలు నది ప్రాంతమును దాని తీరమును ఉన్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతా ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. 7వ వచనంలో పంట పండదు అని చెప్తున్నాడు. 7వ వచనంలో పంట పోతుంది. ఇప్పుడు 8వ వచనంలో జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయవారందును ప్రలాపించెదరు.
జలముల మీద వలలు వేయవారు కృషించిపోవదురు. ఎందుకంటే ఎండిపోయింది కదా, ఎక్కడున్నాయి చేపలు, లేవు కదా. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయవారును తెల్లబట్టలు వేయవారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. ఏం మాట్లాడుతున్నాడు? దువ్వెనతో దువ్వబడు జనపనార పని. దువ్వెనతో దువ్వబడి జనపనార, జనప పండేది కూడా నీళ్ళ ఆధారితంతోనే పండుతుంది. జనప ఈ కలకత్తా ప్రాంతంలో అక్కడి నుంచి మనకు గోనె సంచులు వస్తాయి. గోనె సంచులు వచ్చేది అక్కడి నుంచి. అన్ని ఈ గన్ని బ్యాగ్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడే ఉంటాయి. ఎందుకని? అక్కడ నది ఉంది. ఏ నది ఉంది? గంగా నది ఉంటుంది కదా. ఆ గంగా నది ఉంది కాబట్టి విస్తారంగా పడుతుంది అక్కడ. అక్కడి నుంచి వస్తాయి మన గోనె సంచులని ఇక్కడికి. అలా దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయవారును తెల్ల బట్టలు వేయవారు సిగ్గుపడుదురు. కాటన్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, చేపలు కానీ, తర్వాత ధాన్యం. ఎందుకంటే నైల్ నది ఆధారిత రైతులు. ఈ ధాన్యం అప్పుడు కరువు వచ్చినప్పుడు యాకోబు ఎక్కడ పంపిస్తాడు తన పిల్లల్ని? ఐగుప్తు పంపిస్తాడు. ఐగుప్తు ధాన్యం ఉంది, వెళ్ళండి అని. ఐగుప్తు అనేది అన్నపూర్ణ, హోటల్ పేరు కాదు. అందరికీ భోజనం పెట్టేది. అంత పండుతుంది విస్తారంగా, సంవత్సరం అంతా పండేటువంటి ప్రాంతం అది. ఏం మాట్లాడుతున్నాడు? రాజ్య స్తంభములు పడగొట్టబడును. రాజ్యానికి స్తంభాలు ఉంటాయా? దేవుడు భూమిని దాని స్తంభాల మీద నిలవబెట్టాడు అన్నాడు. ప్రశ్న ఏంటంటే అందరూ, అదేంటి బైబిల్లో దేవుడికి తెలీదా భూమి గాల్లో తిరుగుతుంది, దానికి స్తంభాలు ఉంటాయా అని ప్రశ్న అడిగారు. అంటే తెలివి అలా తెల్లారి ఉంటుంది. భూమిని ఆయన స్తంభాల మీద స్థిరపరిచాడంటే భూమికి స్తంభాలు ఉంటాయా అంటే దేవుడికి భూమి ఎక్కడో తెలీదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రాజ్య స్తంభములు పడగొట్టబడును. రాజ్యానికి కూడా స్తంభాలు ఉంటాయా? రాజ్య స్తంభాలు అంటే రాజ్యం ఆధారపడినటువంటి అంశాలు అని. ఒక రాజ్యం గొప్పది కావడానికి ఆధారపడినటువంటి వనరులు, అంశాలు అని అర్థం. ఇప్పుడు ఐగుప్తు ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటి? నైలు నది, ఎర్ర సముద్రం, దాని వ్యవసాయం, దాని వస్తువుల ఉత్పత్తి, దాని చేపల ఎగుమతి, దాని జనపనార, దాని తెల్ల బట్టలు, ఇవన్నీ ఐగుప్తుని అంత డెవలప్ చేశాయి, అంత గొప్పదానిగా చేశాయి. హైదరాబాద్ అంత డెవలప్ కావడానికి కారణం ఏంటి? అక్కడ బిజినెస్. అటు మహారాష్ట్ర కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు ఏమంటారు ఈ తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇటు ఏపీ కానీ, అన్నిటికీ అక్కడి నుంచి జంక్షన్. అది ట్రేడ్ రూట్. అది ఇటు నార్త్ కానీ, సౌత్ కానీ మొత్తం అంతా ట్రేడ్ జరగాలంటే అది జంక్షన్, అది వ్యాపార కేంద్రం అది. అందుకని హైదరాబాద్లో చర్చి పెడితే బాగా జరుగుతుంది. మంచి వ్యాపారం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉంది. అది స్తంభం, దాని మీద ఆధారపడింది దాని డెవలప్ అన్నది. అలా రాజ్య స్తంభములు పడగొట్టబడిన అంటే ఏ స్తంభాల మీద అయితే నిలవబెట్టబడ్డావో, ఎత్తుగా ఎదిగావో వాటిని పడగొట్టేస్తాను, నీ వనరులు తీసివేస్తాను మాట్లాడుతున్నాడు. 10వ వచనం, కూలి పని చేయవారందరూ మనోవ్యాధి పొందుదురు. మనోవ్యాధి కదా. ఉదాహరణకి ఒక నెలపాటు సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అనుకో, నాకు తెలిసి 100 మందిలో 50 మంది పస్తే. ఎందుకు? ప్రతిరోజు సిమెంట్ వస్తుంది కాబట్టి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు పనికి వెళ్తున్నారు, సంపాదించుకుంటున్నారు. సిమెంట్ ఆగిపోయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఎక్కడో అక్కడ నిలబడిపోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఉదయాన్నే మనం టౌన్కి వెళ్తే అందరూ ఎర్రటి టవాళ్ళు భుజం మీద వేసుకుని ఒక 200 మంది ఉంటారు ఆ జంక్షన్లో. ఎందుకు? ఉదయాన్నే వచ్చి నిలబడుకుంటారు. ఎవరికో పనికి వెళ్ళాలి, సాయంకాలం వరలో ఇంటికి వెళ్ళాలి. ఇక సిమెంటే లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పనికి? ఇక్కడ నైల్ నది ఎండిపోయింది, ఎర్ర సముద్రం ఎండిపోయింది. పోతే తెల్లబట్టలు వేసేవాళ్ళు లేరు, జనపనార లేదు, ఇకపోతే ఫిషింగ్ ఇండస్ట్రీ లేదు. మరి ఎలా? అందుకని మాట్లాడుతున్నాడు, కూలి పని చేయవారందరూ మనోవ్యాధి పొందుదురు. అంతెందుకు, మనం కరోనా టైంలో మన పరిస్థితి ఏంటి? కరోనా టైంలో ఉద్యోగాలు లేవు, పనులు లేవు, కానీ టెన్షన్గా రూమ్ రెంట్ కట్టాలి, టెన్షన్గా పాల బిల్లు కట్టాలి, పేపర్ బిల్లు కట్టాలి, టీవీ బిల్లు కట్టాలి.
ఆ సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకోవాలి, ఎందుకంటే రోజంతా ఏదో ఒకటి చూడాలి కదా, టైంపాస్ కాదు కదా. కానీ జీతం లేదు, బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. ఎంత మనోవ్యాధి అనుభవించడో తెలుసా? పిల్లలకేం తెలియదు, పెద్దవాళ్ళకి ఎలా రన్ చేయాలి కుటుంబాన్ని అప్పడిగినా ఇచ్చేవాళ్ళు లేడు. మనోవ్యాధి ఎలా ఎలా అనేటట్టుగా కూలి పని చేయ వారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడును, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరు ఎట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతిగా యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దాన్ని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గం తప్పనట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు తోల చేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏం ఆత్మ అంటే? మూర్ఖత్వపు ఆత్మ. కొన్నిసార్లు ఆయా దేశాది నేతలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి, నిజంగానే వీళ్ళు మేలుకొని తీర్మానం తీసుకున్నారా, నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తుంది. ఒక్కోసారి మూర్ఖత్వంతో కూడిన ఆలోచనలు, నిర్ణయాలు చేస్తాం. కొన్నిసార్లు ట్వీట్స్ పెడుతూ ఉంటారు దేశాధినేతలు. ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు కదా, వాడికి మెంటలోడు. వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని? ఎక్కువ మాట్లాడితే నీ మీద అనుభవం ప్రయోగిస్తానని చెప్పాడు. ఎవరికి? అమెరికాతో. వాడు మెంటలో వేస్తాడు. అయితే అది వేస్తే ఏంటి, మొత్తం మానవ జాతికి హాని. దానికి ఇటువైపు ట్రంప్ ఏమనాలి? సరే నెగోషియేట్ చేద్దాం, ఆలోచిద్దాం, ఏదో చెప్పాలి కదా. మూర్ఖుడాడు అసలే. కానీ వాడికి మించినాడు ట్రంప్ ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ దగ్గర నొక్కాలేమో, నేను బటన్ జేబులో పడుకుని నిద్రపోతుంటాను పెట్టే ట్వీట్ వీడు. నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ దగ్గర నొక్కాలేమో బటను, నేను జేబులో పెట్టుకొని నిద్రపోతుంటాను అంటే ఇలాంటి ట్వీట్స్ చూసినప్పుడు నిజంగా వీళ్ళు దేశాధినేతలేనా, నిజంగానే వీళ్ళు కరెక్ట్ అయినా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. చాలా పెద్దోళ్ళు కదా వాళ్ళు. అంతేందుకు ఈ కరోనా టైంలో మందు లేకపోతే అందరూ ప్రతి ఒక్కరు శానిటైజర్ వేసుకోవడం, చేతులు ఎలా దులుపుకోవడం, అంటే క్లీన్ చేసుకోవడం శానిటైజర్తో చేసేవాళ్ళనమాట. ఆ టైంలో ట్రంప్ ఒక మాట అన్నాడు, ఈ శానిటైజర్ వేసుకుంటే చచ్చిపోతాయి క్రిములు అంటే, చచ్చిపోతాయి అన్నాడు. మరి శానిటైజర్ వేసుకుంటే చచ్చిపోతూ ఉంటే శానిటైజర్ని సెలైన్ లాగా ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. అది విన్న తర్వాత నిజంగానే అమెరికా అధ్యక్షుడు ఇలా అన్నాడా? కొన్నిసార్లు మూర్ఖత్వపు స్టేట్మెంట్లు ఇస్తారు. కొన్నిసార్లు దేశాధినేతలు ప్రవర్తించే విధానం చూస్తే ఏంటి వీళ్ళు ఈ మాత్రం కూడా నాలెడ్జ్ లేదనిపిస్తుంది. కారణం ఏంటంట? 12 వచనం, నీ జ్ఞానులు ఏమైరే? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. నీలో జ్ఞానులుంటే, మంత్రులుంటే, మేధావులుంటే, ఆలోచనకర్తలుంటే చెప్పాలి కదా. మనం ఎంత ప్రయాసపడినా అష్షూర్ నుంచి తప్పించుకోము అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇంకా నేను ప్రోత్సహిస్తున్నారు అంటే ఏమైపోయింది వాళ్ళ జ్ఞానం అని అడుగుతున్నాడు. అంటూ 13వ వచనం, సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయేరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గం తప్పునట్లు చేసరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మూర్ఖత్వాన్ని కుమ్మరించాడు. ఎందుకు మూర్ఖత్వాన్ని కుమ్మరించాడు? వద్దనుకున్నప్పుడే మూర్ఖత్వాన్ని ఇస్తాడు. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడున్నట్లు. బాగా మత్తెక్కిందనుకో, వాడు అక్కడే వాంతి చేసుకుంటాడు, అక్కడే దొరుకుతుంటాడు. ఎందుకని? వాడికి బ్రెయిన్ పనిచేయదు. బాగా తాగాడని వాడు బ్రెయిన్ పనిచేయదు. వాడు ఎక్కడ పడుకున్నాడు తెలియదు వాడికి. వాడు అనుకుంటాడు గాఢంగా నిద్రపోతుంటాడు. ఏమి నిద్ర వస్తుందో వాడికి. నిద్ర అంతా అయిపోయి మెలకు వచ్చేటప్పటికి వాడు ఎక్కడ ఉంటాడు? ఈ గట్టర్ ఉంటుంది, నల్లగా డ్రైనేజ్ ఉంటుంది, ఆ డ్రైనేజ్లో పడుకొని నిద్రపోతుంటాడు. లేచిన తర్వాత అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో మీరు చూడండి, తాగుడుపోతులు తాగి పడిపోతారు కదా, ఇంటికి ఫోన్ చేస్తారు,
ఆ జేబులో మొబైల్ తీసుకొని ఏమవుతాడు ఈయన మీకు, మా భర్త అవుతాడండి, ఫలానా దగ్గర ఉన్నాడు, వస్తే మీరు తీసుకుని వెళ్తారంటే అక్కడికి ఆటో వేసుకొని పోయేటప్పటికి ఎక్కడ పడుకుంటాడు, గట్టలో పడుకుంటాడు. ఎంత హాయిగా వాడి ఇంటికి తీసుకొచ్చి వాడికి స్నానం చేయించి వాంతి అంతా తుడిచి అది పెద్ద పంచాయతీ, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు, ఏదో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ వీరుని నేర్చుకొని గాయాలు కట్టి అంత బిల్డప్ ఒకటి అలా వచ్చి అన్నీ కడిగి పడుకోబెడితే మరుసటి రోజు లేసి అంటాడు, నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి వెళ్ళి సీరియస్గా అడుగుతాడు, ఏదో వీడు 5 స్టార్ హోటల్లో ఉంటే తీసుకొచ్చినట్టుగా. ఎందుకు ఇదంతా అంటే మూర్ఖత్వం. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు తోల చేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ వారెవరునూ తల అయినను, తోక అయినను. తల అంటే అధిపతి, తోక అంటే చిన్నోడు, పెద్ద అధిపతి, చిన్న అధిపతి. కొమ్మ అంటే పైన ఉండేది, రెల్లు అంటే కింద ఉండేది, అంటే పెద్దోడు కానీ చిన్నోడు కానీ ప్రతి ఒక్కడు అని. ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. స్త్రీల వంటి వారు. స్త్రీలు యుద్ధం చేస్తారా? సైన్యంలో స్త్రీలు ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? వాళ్ళకు సహజంగానే భయం ఎక్కువ. వంటింట్లోకి బొద్దింకి వస్తేనే గావు కేక పెడతారు కదా, అలాంటిది యుద్ధానికి వెళ్తే ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. ఇక యుద్ధం చేసేది ఎవరితో? తర్వాత స్త్రీల వంటి వారంటే వాళ్ళ ధైర్యం చెడిపోయిందని. సైన్యములకు అధిపతిగా యెహోవా వారి పైన తన చెయ్యి ఆడించును, ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యోధా దేశము ఐగుప్తునకు భయంకరమగును. ఇది భవిష్యత్తులో చెప్తున్నాడు. ఇంతవరకు 15 వరకు ఏం చెప్పాడు అంటే తీర్పు. దేవుడు ఐగుప్తుకి ఎలా తీర్పు తీర్చబోతున్నాడన్న చెప్పాడు. ఇప్పుడు 16 నుంచి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ యోదయ దేశం అనేది ఐగుప్తుకి ఎలా భవిష్యత్తులో భయంకరంగా మారబోతుంది. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళి ఇప్పుడు యోదయ వెళ్ళి ఐగుప్తును ఆశ్రయం అడుగుతుంది. భవిష్యత్తులో ఐగుప్తు వచ్చి యోదయను ఆశ్రయం అడుగుతుంది. నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటే మీరు ఆశ్రయం పొందుతారు, రక్షించబడతారు. నన్ను నమ్ముకుంటే భవిష్యత్తులో ఐగుప్తు మీ సహాయాన్ని అడుగుతుంది, మీరు వెళ్ళి సహాయం అడగడం కాదు అని అంటున్నాడు. చూడండి 17వ వచనం. యోధా దేశము ఐగుప్తునకు భయంకరమగును, తమకు విరోధముగా సైన్యముకు అధిపతిగా యెహోవా ఉద్దేశించిన దాన్ని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఇది ఎప్పుడు ఐగుప్తు ఒకనొక రోజు మారుతుంది. ఐగుప్తుకు అర్థమవుతుంది యోదయ దేశంలో ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని ఐగుప్తీయులకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఐగుప్తు ఎలా మారుతుందంటే ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు. కనాను భాష అంటే కనానీయులు విగ్రహార్థికులు, ఈ ఇశ్రాయేలుకు శత్రువులు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వలస వెళ్ళారు, అక్కడ ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ కనాను భాష కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఫిలిస్తీయులు లేదా కనానీయులు అంటే దేవునికి శత్రువులు కదా. వీళ్ళు వెళ్ళి ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు కూడా దేవునికి వ్యతిరేకమైన దేశమే. ఈ కనాను భాష మాట్లాడే వాళ్ళు ఈ ఐగుప్తులోనంట యెహోవా వారమని ప్రమాణము చేయొచ్చు. యెహోవా అంటే యెహోవాను నమ్ముకున్న వాళ్ళుగా మారిపోతారు. కన్వర్షన్ జరుగుతుంది భవిష్యత్తులో. కనానీయులు ప్లస్ ఐగుప్తులు ఇద్దరు కలిసి మేము యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉంటాయి. 5 పట్టణాలు కన్వర్ట్ అయిపోతాయి. అందులో ఒకటి నాశనపురము. పుట్టినోట్లు ఏమిచ్చాడు? సూర్యపట్టణము. సూర్యపట్టణం అంటే హెలియోపోలిస్ లేదా హెలియోపోలిస్ అనేటువంటి ఒక పట్టణం. హీలియో అంటే సూర్యుడు అని. ఐగుప్తీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. అందుకే మనం ఈ ఐగుప్తు మీద కుమ్మరించబడిన తెగుళ్ళలో అంధకారం, చీకటి, డార్క్నెస్ వచ్చిందా? ఐగుప్తు మీద చీకటి కుమ్మరించాడా? ఎందుకు చీకటి అనేదాన్ని ప్రయోగించాడు? 3 రోజుల పాటు వాళ్ళకి మనిషి కనపడలే, తడువులాడారు అందరూ. ఎందుకు 3 రోజుల పాటు తడువులాడారు? కానీ ఇశ్రాయేలీలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో మాత్రం వెలుగుందంట. కానీ ఐగుప్తులు ఉండేటువంటి చోట్ల మొత్తం చీకటి. గోళ్ళ పట్టుకొని
తడుములాడారు వాళ్ళు తెలియక 3 రోజుల పాటు. ఎందుకని చీకటిని ప్రయోగించాడు అంటే, సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు కదా, మీ సూర్యుడిని కూడా నేను మూసి పెట్టగలను. సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు కదా, పూజిస్తున్నారు కదా, నేను ఎవరినంటే సూర్యుడిని మూసిపెట్టే దేవుడిని. అందుకనే ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చబడింది అని ఉంటుంది. ఎవరికి తీర్పు తీర్చబడింది? ఈ 10 తెగుల ద్వారా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. అదే విషయం. నైల్ నదిని దేవతగా భావిస్తారు వాళ్ళు, హ్యాపీ అనే దేవతగా. అందుకని మొట్టమొదటి ఐగుప్తు నది నీళ్లు రక్తమయ్యాయి. ఐగుప్తు దేవుడికి తీర్పు. ఈ సూర్యదేవుడు అంటే రా అని పిలుస్తారు, RAA, రా అనేటువంటి దేవుడు. హీలియోపోలిస్ అనేటువంటి పట్టణం అదే. ఆ సూర్యుడికి, ఆ సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందినటువంటి ఆ పట్టణం, ఆ సూర్యదేవతా పట్టణం, సూర్యపట్టణం అనేది ఎలా మారిందంట? మేము యెహోవా వారమని ప్రమాణం చేసేటట్టుగా మారిందంట. ఐగుప్తు ఇలా మారుతుందా? ఐగుప్తులు ఇలా మారిపోయారా? 5 పట్టణాలు మారిపోయాయి. 5 పట్టణాలు మారిపోయాయి. అందులో సూర్యపట్టణం మారిపోయింది. ప్రధానంగా సూర్యుని ఆరాధించే పట్టణమే మారిపోయింది. ఒక ప్రాంతంలో ఒక దేవుడు ఉంటాడు, ఫేమస్ అక్కడ. కానీ ఆ పట్టణం సూర్యదేవుడికి సంబంధించిన పట్టణం కాస్త యెహోవా పట్టణంగా మారిపోయింది. అలా 5 పట్టణాలు యెహోవాకు ప్రమాణం చేసేటువంటి, మేము యెహోవా వారం అని చెప్పుకుంటున్నటువంటి పట్టణాలుగా మారిపోయాయి. ఏంటి ఐగుప్తు ఇలా మారిపోతుందా? కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, వీడు మూర్ఖుడండి, వీడు మారడు, వీళ్ళు మారడు, వీళ్ళకి మార్పే రాదు, వీళ్ళ బతుకింతే అనుకుంటాం కదా. మనకు అర్థం కాదు కొన్ని సందర్భాల్లో, వాళ్ళే మారతారు. ఐగుప్తు విగ్రహారాధన సంబంధమైన దేశం ఇదే. చూడండి, మొదటి వచనం, ఐగుప్తును కూర్చున్న దేవోక్తి, యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుతున్నాడు, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును అన్నాడు కదా. ఐగుప్తు విగ్రహాలు. అదే ఐగుప్తు దేశంలో 5 పట్టణాలు యెహోవా పేరట ప్రమాణం చేసేటట్టుగా యెహోవాను దేవుడిగా ఆరాధించేటువంటి పట్టణాలు వచ్చాయంటే, కొంతమందిలో మనం అనుకుంటా వీళ్ళు మారరని. కానీ దేవుడు కార్యం జరిగించినప్పుడు మారి తీరాల్సింది, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. రాళ్ళు కూడా మారాలి. ఆయన ప్రణాళిక ఉంటే మారకుండా పోయే అవకాశమే లేదు. కాబట్టి ఎప్పుడు ఈ డైలాగ్ చెప్పొద్దు, వీళ్ళు మారన్న అనొద్దు. వీళ్ళు మారరు అనే ఆ మాటే అనొద్దు. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు మారకపోవచ్చు, ఆయన చెప్తే మారి తీరాల్సిందే. అయితే మనం చెప్పొద్దా? మనం చెప్పిన దాన్ని బట్టి ఆయన కార్యం జరిగిస్తాడు. విత్తనాలు వేయాల్సింది మనం, వర్షం కురిపించాల్సింది ఆయన. అప్పుడు మొలకెత్తుంది విత్తనం. మనం విత్తనాలు వేస్తాం. విత్తనాలు అంటే సువార్త చెప్పాల్సిన బాధ్యత మనది. చెబుతాం, మన మాటల్ని అర్థవంతంగా వాళ్ళకు ఎలా అర్థమవుతుందో చెబుతాం, విత్తనాలు వేస్తాం. ఒకానొక రోజు సందర్భం రానే వస్తుంది, ఆయన వెలిగింపిస్తాడు. ఆ రోజు సువార్త అన్నది ఫలింపులోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు మారరు అనే మాట వద్దు, చెప్పు అంతే. ఉదయం ముందు విత్తనం విత్తు, సాయంకాలం ముందు విత్తనం విత్తు. దేవుడు దేన్ని మొదట ఫలింపజేస్తాడో అది ఆయన ఇష్టం, నీకు అక్కర్లేదంటాడు సొలొమోను. ఉదయం ముందు విత్తనం విత్తు, సాయంకాలం ముందు విత్తనం విత్తు, విసుకోకుండా విత్తు అంతే. దేన్ని ఆయన మొదట ఫలింపజేస్తాడో ఆయన ఇష్టం. ఉదయం విత్తిన మొదట మొలకెత్తుతుంది కాదు, సాయంకాలం లేట్గా కాదు, ఏమో ఆయన దేన్ని ఎత్తేటట్టు చేస్తాడో మనకు తెలియదు. కనబడిన వాడికల్లా సువార్త చెప్పు. వాడు వ్యతిరేకించని, నవ్వని, ఏదైనా చేయని, ఏదైనా చేయనిలే, విత్తనం విత్తడం మన బాధ్యత. ఏ విత్తనాన్ని ఎప్పుడు మొలకెత్తించాలో ఆయన పని. ఐగుప్తులో 5 పట్టణాలు ఉన్నాయి, యెహోవా పేరట ప్రమాణం చేసేటువంటి, మేము యెహోవా వారం అని చెప్పేటువంటి పట్టణాలు ఉన్నాయి. అందులో నాశనపురం ఒకటి. నాశనపురం అంటే సూర్యపట్టణం ఒకటి. ఆ పట్టణం మారదు, ఏది మారినా అనుకున్నటువంటిది అదే మారింది. మారుతారు. బ్రాహ్మణులు మారుతున్నారు తెలుసా, పురోహితులు మారుతున్నారు తెలుసా, పెద్ద పెద్దలు మారుతున్నారు తెలుసా. మొన్న దుబాయ్ ప్రిన్స్ ఏమో మారాడు. దుబాయ్ ప్రిన్స్ ఏనా? కన్ఫామ్ కదా. ఈ ఐసిస్ ఉగ్రవాదులు మారుతున్నారు. తెలియదు మనకి. సువార్త ప్రకటించడం మన పని.
19వ వచనం, ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠము. ఎక్కడుందంటే బలిపీఠం? ఐగుప్తు దేశం మధ్యలో. ఆ దినాన్న ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు యెహోవా బలిపీఠం ఐగుప్తు మధ్యలో ఉంటుంది. యెహోవాకు బలి అర్పించేటువంటి బలిపీఠం ఉంటుంది. దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభం ఉంటుంది. సరిహద్దులో ఏముంది? యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభాన్ని నిలవబెట్టారు. అంటే ఐగుప్తు దేశం యోధ దేశంగా మారిపోయింది దేవుని కార్యాన్ని చూసి. అలా మీ దగ్గరికి రావాల్సినటువంటి ఐగుప్తీయుల దగ్గరికి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? భవిష్యత్తులో ఐగుప్తు దేశం మీ దగ్గరకు వస్తుంది, మీకు భయపడుతుంది, మిమ్మల్ని అనుసరిస్తుంది, మీరు నమ్ముకున్న నన్ను నమ్ముకుంటుంది. అలాంటి దేశం దగ్గరికి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు మీ దగ్గరికి రావాలి కానీ మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. గుర్రం గాడితో సహవాసం చేయకూడదు, గాడిద గుర్రంతో సహవాసం చేయొచ్చు. గుర్రం వెంట గాడిద పరిగెడితే మర్యాదగా ఉంటుంది, కానీ గాడిద వెంట గుర్రం పరిగెడుతుంది అనుకో దరిద్రంగా ఉంటుంది. అదే విషయం. 20వ వచనం, అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తం శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. 21వ వచనం, ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందరు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు, యెహోవాకు మొక్కుకొనెదరు, తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఈ 18 నుంచి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అంటే ఐగుప్తు దేశం పూర్తిగా యెహోవాకు బలర్పించేటువంటి, నైవేద్యం అర్పించేటువంటి, యెహోవాను సేవించేటువంటి, మొక్కుబడులు చెల్లించేటువంటిదిగా మారుతుంది. ఎలా జరిగింది అంటే 22వ వచనం చూడండి, యెహోవా వారిని కొట్టును. ఎందుకు కొట్టాడంట ఆయన? స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. నాశనం చేయడానికి కొట్టలేదంట, స్వస్థపరచడానికి కొట్టాడు. దేవుడు కొడతాడా? కొడతాడు. ఎందుకని? స్వస్థపరచాలని. ఏమని రాయబడిందంటే సామెతల్లో, మేలు కోరి స్నేహితుడు లోతైన గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. ముద్దులు పెట్టేవాళ్ళు మంచోళ్ళేం కాదు, మనకు గాయం చేసేవాళ్ళు చెడ్డోళ్ళేమీ కాదు. మనం ఏమనుకుంటాం? గాయం చేస్తే చెడ్డోడు అనుకుంటాం, ముద్దు పెడితే మంచోడు అనుకుంటాం. ముద్దులు పెట్టే వాళ్ళంతా మంచోళ్ళేం కాదు, గాయం చేసేవాళ్ళు చెడ్డోళ్ళేం కాదు. నిజమైన స్నేహితుడు మేలు కోరి లోతైన గాయాలు చేస్తాడు, బలమైన దెబ్బలే కొడతాడు. కానీ పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, ఎందుకంటే మా దగ్గర నుంచి ఏదో ఆశించి. 22వ వచనం, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. కొట్టాడా? వీళ్ళు ఆయన వైపు తిరిగితేనంటే వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తాడు. గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే. ఆయన కొట్టింది మనల్ని బాగు చేయడానికి, మనం ఆయన వైపు తిరిగితే మరలా స్వస్థపరుస్తాడు. 23వ వచనం, ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గం ఏర్పడును. ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఐగుప్తు నుంచి అష్షూరుకి ఒక నేషనల్ హైవే వేస్తాడంట, ఏర్పడుతుందంట. అంటే ఇప్పుడు ఐగుప్తుకి అష్షూరుకి మధ్య శత్రుత్వం లేదు, రాకపోకలు ఉన్నాయి, రవాణా జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, ఒకరి క్షేమాన్ని ఒకరు పట్టించుకుంటున్నారు, ఒకరి ప్రాంతానికి ఒకరు వస్తున్నారు. కానీ యెహోవా కొట్టక ముందు, వాళ్ళు రక్షించబడక ముందు, వాళ్ళు యెహోవాను ఆశ్రయించక ముందు ఎలాగున్నారు? ఐగుప్తుకి అష్షూరుకి పడదు, ఈ మధ్యలో ఉండే యోధయ్యకి పడదు, అన్ని శత్రు రాజ్యాలు ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది? ఒక వందే భారత్ ట్రైన్ వేసాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి అష్షూరు దాకా వెళ్తుంది వందే భారత్ ట్రైను. అలా వెళ్తుందా? ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళేటువంటి అన్నీ మూసేశారు కదా, పాకిస్తాన్కి వెళ్ళట్లేదు ఇప్పుడు భారతీయులు ఎవరు. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. ఎందుకని? మీ సహవాసం వద్దురా స్వామి నమస్కారం పెట్టారు. మొన్న కాశ్మీర్లో జరిగింది కదా ఒక సంఘటన, మీరు వద్దు మీ సహవాసం వద్ద నమస్కారం పెట్టేశారు మన వాళ్ళు. ఎవడైనా ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళాలంటే వాడి మీద అనుమానంగా చూస్తుంది ఈ రా. ఎందుకని?
కానీ ఒకానొక రోజు ఐగుప్తు నుంచి అష్షూరు దాకా రాజమార్గం ఏర్పడుతుంది. డొంక దారి కాదు అది, దొడ్డి దారి కాదు అది, రాజమార్గం, నేషనల్ హైవే. ఎందుకంటే ఇప్పుడు శత్రు రాజ్యాలు కదా అవి, రెండు మిత్ర రాజ్యాలు. ఒకప్పుడు యుద్ధం కోసం వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి యుద్ధం కోసం సైనికులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సామాన్య జనులు కూడా వెళ్తున్నారు, పనులు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి, చూసేదానికి వెళ్తున్నారు. ఎలా జరిగింది ఇదంతా? యెహోవా కొట్టాడు, యెహోవా స్వస్థపరిచాడు. వాళ్ళు యెహోవా దగ్గరికి వచ్చారు. యెహోవా దగ్గరికి వాళ్ళు రావాలి, అలాంటి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. 23వ వచనం, ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గం ఏర్పడును, అష్షూరియులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవచ్చు ఉందురు. రాకపోకలు జరుగుతాయి. ఐగుప్తీయులను అష్షూరియులను యెహోవాను సేవించెదరు. ఇప్పుడు అష్షూరు దేశానికి దేవుడెవరు? యెహోవా. ఐగుప్తుకు దేవుడెవరు? యెహోవా. అలా మారారు. ఈ రెండు రాజ్యాలు యోధయికి వ్యతిరేకమే. ఒకప్పుడు కఠిన బానిస సేవ చేయించుకుంది ఐగుప్తు ఇశ్రాయేలు చేత. ఈ అష్షూరీయులు కూడా బాధించిన వాళ్ళే. వీళ్ళిద్దరు ఇప్పుడు యెహోవాను నమ్ముకున్నారు. ఎంత అద్భుతం కదా. 24వ వచనం, ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా ఉండును. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణం. ఆ 3 బలమైనటువంటి రాజ్యాలు ఇప్పుడు యెహోవాను ఆశ్రయించే రాజ్యాలయ్యాయి, ఆశీర్వాదకరమైన రాజ్యాలయ్యాయి. ఎంత అద్భుతం! ఇది భవిష్యత్తులో జరుగుతుందని చెప్పాడు ఆయన. 25వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. భవిష్యత్తులో దేవుడు నా జనమైన ఐగుప్తీయులారా, ఐగుప్తులు ఎవరు కాదు, నా జనమే, నా చేతుల పనైన అష్షూరీయులారా, మీరెవరు కాదు, నా చేతి సృష్టి, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా అని చెప్పి వారిని ఆశీర్వదిస్తాడంట. ఎక్కడికి వచ్చి ఆగింది చూడండి, ఎక్కడికి వచ్చి ఆగింది. ఒకప్పుడు శత్రువులు వీళ్ళు, ఒకప్పుడు విరోధులు, విగ్రహార్థికులు. ఎక్కడి దాకా వచ్చారు? ఇప్పుడు నా జనమైన ఐగుప్తీయులు, నా చేతుల పనైన అష్షూరు, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలు, అందరూ ఒక్కటే అయ్యారు. ఇలా భవిష్యత్తులో వాళ్ళు కూడా నన్ను అంగీకరిస్తారు, నా పిల్లలుగా మారిపోతారు. ఇప్పుడు ఎందుకని నన్ను వదిలిపెట్టి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు? భవిష్యత్తులో వీళ్ళంతా నా దగ్గరికి రావాల్సిన వారై ఉండగా అలాంటి కార్యం నేను ఆలోచన చేసి పెట్టుకొని ఉంటే మీరు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేంటి? వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు నన్ను సేవించాలి, మీరు వెళ్ళి వాళ్ళను సేవించడం కాదు. ఇది ఐగుప్తును గురించి నేను ఆలోచించిన యోచన అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు ఇదంతా? మీకు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు భయపడి అక్కడికి వెళ్ళకండి. ఇది భవిష్యత్తు ప్రణాళిక, ఇది జరగబోతుంది. కాబట్టి మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? నన్ను ఆశ్రయించండి, నన్ను నమ్ముకోండి అని చెబుతున్నాడు. నమ్మి ఉంటారా? ఇప్పుడు చూద్దాం. 19వ అధ్యాయము 1వ వచనంలో, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఒకప్పుడు మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. దేవుని చూసి కలవరపడేటువంటి స్థితి, భయపడేటువంటి స్థితి. ఎందుకంటే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులపై ఉంటివి అని వ్రాయబడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. మన పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి, దోషాలను బట్టి కడమ వారి వలన మనం కూడా పాపాల్లో బ్రతుకుతూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. అదే విషయం. తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? 3వ వచనం, ఐగుప్తీయులకు శౌర్యం నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పెదను, కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగువారి యొద్దకును, కర్ణపిశాచి గల వారి యొద్దకును, సోదిగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. మనం కూడా ఒకప్పుడు పరుగులు ఎత్తాము, ఎంబీబీఎస్ చదివి ఉంటాం, కష్టం రాగానే వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటాం. తప్పదు. ఎందుకని? వారి ఆలోచన శక్తి నశించిపోయింది. డాక్టరే కానీ తాయెత్తు కట్టించుకుంటాడు. ఎందుకని? ఎంతసేపటికి రోగం తగ్గట్లే. ఏం చేయాలి? ఇప్పుడు లాజిక్, రీజనింగ్, చదువు అన్నీ పక్కన పెట్టేసి ఏదైతే అది కానీ ముందు బాగా అయితే చాలు. తాయెత్తు కట్టించుకున్నాం. గతంలో మనం తాయెత్తులు కట్టించుకున్నాం, మంత్రాలు వేయించుకున్నాం,
మంత్రించుకున్నాం, ఏంటేంటో చేసాం. ఎందుకంటే శరీరం నొప్పి అలాంటిది, బాధ అలాంటిది. ఎవరు దేవుడు అయితే ఏంటి, ఎవరు దైవం అయితే ఏంటి, మనకైతే ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది కదా అనేటువంటి మూర్ఖత్వంలో బ్రతకలేదా? బ్రతికాం. దేవుడు అలాంటి మూర్ఖత్వ స్థితి నుంచి ఆలోచించే స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మీకు ఎవరైనా తాయెత్తు కట్టించుకొని కనపడ్డారనుకో, ఎలా చూస్తారు మీరు? చాలా గొప్పగా చూస్తారా? ఒరే ఏంటి, ఏ మాత్రం కూడా అర్థం కాదు అనేటట్టు అనుకుంటాం ఇప్పుడు మనం. కానీ ఒకప్పుడు మనం చాలా భక్తి శ్రద్ధలతో వాటిని ఆచరించాం. ఈ సోదిగాండ దగ్గరికి, కర్ణపిశాచి దగ్గరికి, ఈ గొనిగేవారి దగ్గరికి, మంత్రజ్ఞుల దగ్గరికి ఎంత డబ్బు పెట్టిపోయామో. అప్పటి మూర్ఖత్వం ప్రభువైన యేసుక్రీస్తులో తీసివేయబడింది. తర్వాత ఈ 5వ వచనం నుంచి మనం చదివితే జీవనోపాధి సంబంధమైన విషయాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత మనోవ్యాధికి గురయ్యామో. పనులు లేనప్పుడు, పొలం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు మనోవ్యాధికి గురయ్యాము. ఎలా అని. అయితే ఈరోజు మనకు అలాంటి పరిస్థితి వస్తే మనోవ్యాధి ఏముండదు. గడియ పెట్టుకొని మోకాల మీదకి వచ్చి పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేసే స్థితికి వచ్చాము. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మనకు చింత లేదు, ప్రార్థన చేస్తాం, ఆయన ఇస్తాడనే ధైర్యంతో బయటకు వస్తాం. అలాగే జరుగుతుందా? జరుగుతుంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ పరలోకపు తండ్రి వాటన్నింటిని పోషిస్తున్నాడు కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మిమ్మల్ని ఎందుకు పస్తు పెడతాడు? కాబట్టి ఒకప్పుడు ఈ జీవనోపాధి సంబంధమైన విషయాలకి మనోవ్యధకు గురైన మనం ఈరోజు మనోధైర్యంతో నింపబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన బోధన బట్టి, ఆయన శరీరంలో పెట్టిన ప్రాణత్యాగాన్ని బట్టి. తరువాత 13వ వచనం, సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి అని మాట్లాడుతున్నాడు. సోయను అధిపతులు అక్కడికి వెళ్ళారు రాయబారం కోసం. ఈరోజు ఏదైనా సమస్య వస్తే మనుషులను ఆశ్రయించే స్థితి కాకుండా దేవుడు చెప్పుకునే స్థితి వచ్చింది మనకి. అవునా? ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే పక్కన వాళ్ళు చెప్పుకొని బాధపడే వాళ్ళమే. మీరు చూడండి, సాయంకాలం పూట ఈ రోడ్ల పక్కన కానీ లేకపోతే నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది రౌండ్ కూర్చోంటారు. నలుగురు 5 వ్యక్తులు రౌండ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, మధ్యలో సారాయి బాటలు పెట్టుకోరు. ఎందుకని? బాధ. అలా ఫుల్గా తాగి ఆ బాధను వ్యక్తీకరించుకుంటూ ఉంటారు. ఈ మత్తు పానీయాలకు ఎందుకు బానిసలు అవుతున్నారంటే బాధ. అయితే ఇప్పుడు మనం ఏమయ్యాం? మనుషులను ఆశ్రయించి మనుషులు చెప్పుకొని అలాంటి స్థితికి రాలే, దేవుడు చెప్పుకునే స్థితికి వచ్చాం. తర్వాత 14వ వచనం, యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏ ఆత్మ కుమ్మరించాడంట? మూర్ఖత్వంతో కూడినటువంటి ఆత్మను కుమ్మరించాడంట ఐగుప్తు మీద. అయితే మన పరిస్థితి ఏంటి చూడండి, 11వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మూర్ఖత్వంలో నుంచి ఇలాంటి స్థితికి తీసుకుని వచ్చాడు. ఎంత ధన్యత. తర్వాత ఏమని రాయబడుతుంది అంటే 18వ వచనం, ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవారమును ప్రమాణం చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండను, వాటిలో ఒకటి నాశనపురం. ఐగుప్తులో యెహోవా పేరిట ప్రమాణం చేసేటువంటి పట్టణాలు ఉంటాయి. మన ప్రాంతం ఏంటి, మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఏంటి, మన స్థితిగతులు ఏంటి, ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తుని సేవిస్తున్నాం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతట్లో ఇక్కడ చర్చి ఉందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఇది గొప్పతనం. ఒకప్పుడు మా నాన్న మంత్రాలు చేసేవాడు, చేతబడి చేసేవాడు. ఇక్కడే ఈ చిన్న మండెం పెద్ద మండెం ప్రాంతం ఉంది, అక్కడే చేసేవాడు. ఈ గుప్తనిధులు తీస్తానని బావిల్లో తవ్వడాలు ఇవన్నీ చేసేవాడంట. ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, నేనే యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేనే యేసుప్రభువుని ప్రకటిస్తున్నాను. చిన్న విషయం కాదు ఇది. సూర్యపట్టణం యెహోవా పట్టణంగా మారడం అన్నది చిన్న విషయం కాదు. అది సూర్యదేవుడి నుంచి యెహోవా అనేటువంటి స్థితికి రావడం చిన్న విషయం కాదు ఇది. మనం కానీ మనం పుట్టినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామంటే చిన్న విషయం కాదు ఇది. ఈరోజు సువార్తకు వెళ్తే బెదిరిస్తున్నారు కదా, భయపెడుతున్నారు కదా. మరి 52లో యేసు ప్రభు ఈ భారతదేశానికి వచ్చి ఈరోజు ఎంత విస్తరించిందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? కోటాను కోట్ల మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్నటువంటి ఈ గడ్డ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థిరపరచబడ్డాడు అంటే, అందులో మనం చర్చి కట్టి ఇలా పరిచర్య చేస్తున్నామంటే ఈ చిన్న చర్చనే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామం ఇంత బలంగా వినిపించబడుతుందంటే చిన్న విషయం కాదు ఇది.
ఐగుప్తు దేశంలో సూర్యపట్టణం సైతం యెహోవాకు భక్తులుగా మారినటువంటి స్థితి చిన్నది కాదు. ఈరోజు నేను నమ్ముకున్న విధానం చిన్నది కాదు, నువ్వు నమ్ముకున్న విధానం చిన్నది కాదు. ఇది మనం అనుకుంటే జరిగింది కాదు, ఇది కేవలం దేవుని కార్యం మాత్రమే. 19వ వచనం, ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. తర్వాత దాని సరిహద్దునది యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తంభం ఉంటుంది. ఈరోజు భారతదేశం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరాలు, చర్చెస్. ఇది మామూలు విషయం కాదు. తర్వాత చూడండి 22వ వచనం, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలని ఐగుప్తీయులను కొట్టును. ఇక్కడ కూర్చున్న మనం అందరూ ఏదో సందర్భంలో కొట్టబడిన వాళ్ళమే, ఏదో ఒక రోగంతోనో సమస్యతోనో ఇబ్బందితోనో కొట్టబడ్డాం. దాంతోనే యెహోవా దగ్గరికి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆయన వైపు తిరిగాం. అవునా? చర్చికి వచ్చిన వాళ్ళు ఊరకే వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏదో ఆలోచించి ఫిలాసాఫికల్గా ఆలోచించి అలా వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఏదో ఒక రోగమో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది వచ్చి నెత్తిన పడి ఉంటుంది. కొట్టాడు. ఆయన కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే స్వస్థపరచాలని. మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ గాడ్స్ ఆపర్చునిటీ అని ఒక ప్రావర్బ్ ఉంది. మనిషికి ఒక విపరీతమైన కష్టం వచ్చిందనుకో, దాని అర్థం ఏంటంటే దేవుడికి అవకాశం దొరికిందని. దేవుడికి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? దేవుని అవకాశం ఏంటి? మనం ఇక ముందుకు కానీ వెనక్కి కానీ పోకుండా నిలవబడిపోతాం. అది గాడ్స్ ఆపర్చునిటీ. అప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. వేరే ఆప్షన్ ఉండదు. ఆయన పాదాల మీద పడాల్సి ఉంది. అలా వచ్చిన వాళ్ళమే, నేను కూడా, మీరు కూడా, మనమంతా కూడా. అదే అంటున్నాడు చూడండి, స్వస్థపరచవలని ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. మనకేదైనా సమస్య వచ్చిందంటే దాని అర్థం యెహోవా పాదాలు పట్టుకోవాలని, యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవాలని. ఆయన పాదాలు పట్టుకుని ఎవడు సిగ్గుపరచబడడు. ఆయన పాదాలు పట్టుకుని ఎవడు సిగ్గుపరచబడడు. వాడికి రావాల్సింది రానే వస్తుంది. ఆయన తన వైపు తిప్పుకుంటాడు. 23వ వచనం, ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరునకు రాజమార్గం ఏర్పడుతుంది. అశ్షూరీయులు ఐగుప్తుకును, ఐగుప్తీయులు అశ్షూరునకును వచ్చుచుపోవచ్చు ఉందరు. శత్రు రాజ్యాలు మిత్ర దేశాలు అవుతాయి. మనుషుల మధ్య సామరస్యత ఏర్పడుతుంది. దేశాల మధ్య సామరస్యత ఏర్పడుతుంది. అంతర్గత కుట్రలు లేవు, బయట గొడవలు లేవు. అందరూ మిత్రులు అవుతారు, స్నేహితులు అవుతారు. ఎందుకని? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని చెప్పిన యేసుప్రభువు నమ్ముకుంటే శత్రుత్వం ఎక్కడిది? ఉండదు. పగా ప్రతీకారాలు ఉండవు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా సాగొడతారని రాయబడి ఉంటుంది యెషయా గ్రంథంలో. చదువుకున్నాం కదా మనం. వారు తమ ఖడ్గాలని నాగటి నక్కులుగా సాగొడతారు. యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగుగొట్టుదురు. జనం మీదకి జనం ఖడ్గము ఎత్తక ఉందరు, యుద్ధము చేయ నేర్చుకున్నట్టు ఇక మానివేయుదురు. క్రైస్తవ్యంలో యుద్ధం లేదు, శత్రుత్వం లేదు, గొడవలు లేవు. ఎందుకు లేవు? ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించింది ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని. ఇక యుద్ధం చేయడం నేర్చుకోరు. కాబట్టి చర్చికి వచ్చేవాళ్ళు కరాటీకి, కుంగ్ఫూకి, తేక్వాండోకి వెళ్ళొద్దు. అందుకే మీ క్రిస్టియన్స్లో ఈ కరాటీ నేర్చుకునే వాళ్ళు ఉంటారా? నాకైతే కనబడలేదు, మరి ఉన్నారేమో నాకు తెలియదు. ఈ కరాటే నేర్చుకునే వాళ్ళు, ఈ మల్ల యుద్ధం నేర్చుకునే వాళ్ళు, కుస్తీ పహిల్వాన్లు, ఇలాంటి వాళ్ళు నేను ఇప్పుడు క్రిస్టియానిటీలో చూడలే. ఎందుకని? వాళ్ళు దాన్ని తన్నించుకొని వస్తాం తప్ప మనం తిరిగి తన్నకూడదు. వాళ్ళు మనల్ని కొట్టినా సరే మనం ఏం చేయాలి? కొట్టించుకొని రావాలి తప్ప తిరిగి కొట్టేదానికి అవకాశం ఇవ్వాలి ఆయన. కాబట్టి ఏం చేస్తాం? ఒక చెంప కొడితే రెండో చెంప. కాబట్టి ఇంక కరాటే వద్దు మనకి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో శత్రుత్వం అనేది లేదు, రివెంజ్ అనేది లేదు, ప్రతీకారం లేదు. కాబట్టి అశ్షూరు నుంచి ఐగుప్తు దాకా, ఐగుప్తు నుంచి అశ్షూరు దాకా రాజమార్గం ఏర్పడుతుంది. వచ్చుతూ పోతూ ఉంటారు. యుద్ధం చేయడానికి కాదు, వ్యాపారం చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, స్నేహపూర్వకంగా చూసేదానికి వచ్చిపోతూ ఉంటారు. అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే సాధ్యమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే గొర్రెపిల్ల తోడేల దగ్గర వాసం చేస్తుంది. చిరుతుపులి మేకపిల్ల దగ్గర పండుకుంటుంది. పాలు కుడిచే పిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆడుకుంటుంది. ఎలుగులు ఆవులు కలిసి మేస్తాయి. ఎప్పుడు సాధ్యమవుతుందంటే నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము హాని చేయదు. వాటన్నిటికీ ఆహారం ఒకటే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేయిస్తున్న మనకి శత్రుత్వం లేదు. అందరం ఒకే పాత్రలో తింటున్నాం, ఒకే గిన్నెలో తాగుతున్నాం, ఒకే కుటుంబ సభ్యులమే. మనకు గొడవలు ఎందుకు ఉండవు?
ఒకవేళ ఒకడు గట్టిగా మాట్లాడితే ఇంకొకటి తల దించుకుంటాడు. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గట్టిగా మాట్లాడాడు పేతురుని, నువ్వు చేస్తుంది ఏంటనే. పేతురు తిరిగి మాట్లాడలే, తల దించుకున్నాడు. ఇక శత్రుత్వం ఎక్కడిది, గొడవ ఎక్కడిది? అష్షూరు కానీ ఐగుప్తు కానీ మిత్ర రాజ్యాలుగా మారిపోతాయి భవిష్యత్తులో. తర్వాత చూడండి 25వ వచనం, సైన్యములకు అధిపతికు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. భవిష్యత్తులో నా జనమైన ఐగుప్తు, నా చేతుల పనైన అష్షూరు, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు అన్నాడు కదా, మీరంతా నా పిల్లలు అన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఇదే చెప్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పటికి చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు ఆయన మన దేవుడు కాదని. ఒరే, మన దేవుడు కాబట్టి 52లో సువార్త పంపించాడు భారతదేశానికి అపోస్తలుడైన తోమా ద్వారా. ఆయన మన దేవుడు కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. నా చేతుల పని అయిన అష్షూరీయులారా అని అన్నాడు అక్కడ. ఆయన చేతిలో మేకులు కొట్టించుకోవడం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు నా పిల్లలు కాబట్టి మీ పాపాల కోసం నా చేతిలో మేకులు కొట్టించుకున్నాను, నా చేతిలో చేసుకున్నాను మిమ్మల్ని. తర్వాత మీరు గీతలు గీసుకున్నారు, ఇది భారతదేశము, ఇది పాకిస్తాను, ఇది ఆఫ్ఘనిస్తాన్, మీరు గీతలు గీసుకున్నారు, నేను గీసి ఇవ్వలే. ఆయన భూమిని చేసేటప్పుడు ఒప్పులుగా చేయలే, ఇది భారతదేశంలో ఒప్పు, ఇది పాకిస్తాన్లో ఒప్పు అని చేయలే. ఆయన గీతలు గీలా, మధ్యలో బార్డర్స్ లేవు. మనం గీసుకున్న విస్తరించే కొద్దీ మనమంతా ఒకరి నుండి వచ్చాము. ఆయన ఆదాము నుండి వచ్చినటువంటి మనమంతా ఆయన పిల్లలమే, దేవుని పిల్లలమే. అయితే మనం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి మన రంగులు వేరే ఉన్నాయి, మన ఎత్తులు వేరే ఉన్నాయి, మన ముఖాలు వేరే ఉన్నాయి, మన పరిస్థితులు వేరే ఉన్నాయి, మన అలవాట్లు వేరే ఉన్నాయి, మన మాటలు వేరే ఉన్నాయి తప్ప మనమంతా ఒకటే. ఇప్పుడు నాకేదో కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనుకో, చైనా వాడు కిడ్నీ వస్తే నాకు పనికి వస్తుందా, పనికిరాదా? పనికి వస్తుంది. నాకు అమెరికాలో యాక్సిడెంట్ అయింది అనుకోండి, అమెరికాలో ఒకడు బ్లడ్ ఇచ్చాడు అనుకో, ఎక్కుతుందా ఎక్కదా? బ్రతుకనా? మనుషులంతా ఒకటే, మనమంతా ఆయన పిల్లలమే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని వారిని ఆశీర్వదిస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అంతకు మించి చేసి చూపించింది. ఆ రోజు 3 రాజ్యాలు చెప్పాడు, ఐగుప్తు, ఇశ్రాయేలు, అష్షూరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నలుదిక్కుల్లో ఉన్న ప్రతి మానవుడికి సువార్త వెళ్ళాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఏమని చెప్తారు? మీకోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు అని చెప్పండి. ప్రతి ఒక్కడు ఆయన రక్షణకు అర్హుడే, ఆయన్ను సేవించడానికి అర్హుడే. నా యొద్దకు ఎవడు వచ్చిన వాడిని నేను త్రోసివేయను అని అంటాడు యేసు ప్రభు. ఎవడైనా సరే ప్రభువా నన్ను క్షమించని వస్తే ఆయన త్రోసివేయడు. అందరూ ఆయన పిల్లలే. ఈరోజు చాలామంది అంటారు మీ దేవుడు యేసు ప్రభు. సారీ, నీ దేవుడు కూడా. ఆయన క్రైస్తవుల దేవుడు, సారీ, ఆయన మానవులకు దేవుడు, మానవుల్ని చేసిన దేవుడు, మానవుల కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ఒక్క ప్రాంతానికో ఒక్క జనాంగానికో దేవుడు కాదు, సర్వ సృష్టికి దేవుడు. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టే మానవ జాతి కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ 19వ అధ్యాయం చివరి వచ్చిన ఏంటంటే 3 రాజ్యాలకి ఆశీర్వాదం ప్రకటిస్తూ ముగించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నలుదిక్కుల్లో ప్రతి మానవుడికి ఆ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మరణించడం జరిగింది. ఆయన మరణం మనందరికీ దీవెన, ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి, 3 మేకుల మధ్య వేలాడాడు కాబట్టి నలుదిక్కుల్లో ఉన్న మానవ జాతి రక్షించబడింది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో ఐగుప్తుని గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు కృతజ్ఞతలు నాయన. ఐగుప్తు కంటే మరి దారుణమైన స్థితిలో ఉన్న నన్ను మీరు మీ వైపు తిప్పుకోవడానికి, నన్ను కొట్టి నన్ను మరలా తిరిగి స్వస్థపరిచి మీ పేరిట ప్రమాణం చేసే స్థితిలో ఉండడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఎలాగైతే మీరు నా జనమైన ఐగుప్తు, నా చేతుల పనైన అష్షూరు, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు అన్నారు, అలాగే భారతదేశంలో పుట్టిన నన్ను నా స్వాస్థ్యమైన నా పిల్లలారా పిలిచినందుకే మీకు కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి, ఆ సువార్తను బట్టి నన్ను మీరు వెతికినందుకై, రక్షించినందుకే మీకు కృతజ్ఞతలు. పరిశుద్ధుడైన తండ్రి, ఒకప్పుడు మూర్ఖత్వంలో బ్రతికాను, ఈరోజు
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో జ్ఞానయుక్తంగా బ్రతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి అతిశయించేటువంటి స్థితిలోకి నేను వచ్చాను. ఒకప్పుడు హిజ్కియా ఐగుప్తును ఆశ్రయించాడు, తప్పించుకోలేకపోయాడు. అయితే నేను ఒకప్పుడు రకరకాల పరిస్థితులను ఆశ్రయించాను. అయితే నిజమైన ఆశ్రయదుర్గం నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువని ఆశ్రయించేటువంటి జ్ఞానయుక్తమైన స్థితిలోనికి క్రైస్తవులకు నన్ను తీసుకొచ్చినందుకే ఏమిచ్చిన రుణం వస్తుంది. యెషయా గ్రంథం 19లో వ్రాయబడిన ప్రతి మాటని నా జీవితంలో మీరు నెరవేర్చినందుకే మీకు కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నాలు ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.